అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం విటమిన్ డి గురించి తెలుసుకుందాము. విటమిన్ డి అంటే ఏంటి, విటమిన్ డి పరీక్ష ఎలా చేస్తారు, ఖర్చు ఎంత అవుతూ ఉంటుంది, ఫలితాలు రావడానికి ఎంత సమయం పడుతుంది, అలాగే వాటి నార్మల్ వాల్యూస్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని కూడా అంటాం. ఎందుకంటే ఎక్కువ శాతం విటమిన్ డి అనేది మనకి సూర్యకిరణాల నుంచి వస్తుంది కాబట్టి మనం విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఈ విటమిన్ డి అనేది మన శరీరంలో కాల్షియం లెవెల్స్ని పెంచడానికి చాలా సహాయపడుతూ ఉంటుంది. అలాగే ఎముకల దృఢత్వానికి కానివ్వండి, పళ్ళ దృఢత్వానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, అలాగే గుండె ఆరోగ్యానికి, కండరాలకి విటమిన్ డి అనేది చాలా సహాయపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం విటమిన్ డి పరీక్ష ఎలా చేస్తారో తెలుసుకుందామండి. విటమిన్ డి టెస్ట్ అనేది ఒక రక్త పరీక్ష. ఈ విటమిన్ డిని తెలుసుకోవడానికి మనకి కొద్దిగా బ్లడ్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసి ఆ బ్లడ్ శాంపుల్లో విటమిన్ డి ఎంత ఉందని మనం తెలుసుకోవచ్చండి. ఇది ఒక సింపుల్ టెస్ట్. ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు, అంటే ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం లేదండి. ఏ సమయంలో అయినా వెళ్ళి మనం ల్యాబొరేటరీలో ఈ విటమిన్ డి టెస్ట్కి ఇవ్వచ్చు. అలాగే ఈ విటమిన్ డి ఫలితాలు రావడానికి సుమారు 2 రోజుల సమయం పడుతుందండి. విటమిన్ డి టెస్ట్కి ఖర్చు సుమారు 1000 నుంచి 1200 వరకు బయట ల్యాబొరేటరీలో తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం విటమిన్ డి నార్మల్ వాల్యూస్ ఎంత ఉంటాయో తెలుసుకుందాము. నార్మల్గా ఒక హెల్దీ పర్సన్లో విటమిన్ డి అనేది 30 నుంచి 100 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్స్ వరకు ఉంటుందండి. ఒకవేళ విటమిన్ డి అనేది 20 నుంచి 30 ఉన్నట్లయితే ఆ సంబంధిత వ్యక్తికి ఇన్సఫిషియెంట్, అంటే తగినంత లేదు అని మనం తెలుసుకోవాలి. అలాగే 20 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ పర్సన్ విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు, అంటే లో విటమిన్ డితో బాధపడుతున్నారు అని మనం తెలుసుకోవాలండి. అలాగే విటమిన్ డి అనేది 100 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే విటమిన్ డి టాక్సిసిటీ వచ్చింది, అంటే అధికంగా శరీరంలో విటమిన్ డి ఉంది అని మనం తెలుసుకోవాలండి. ఎవరికైతే సన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుందో, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైతే 4 గోడల మధ్యలో పనిచేస్తూ ఉంటారో, సూర్యకిరణాలకి దూరంగా ఉంటారో వారికి విటమిన్ డి అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మన తినే ఆహారంలో విటమిన్ డి లోపించినట్లయితే కూడా లో విటమిన్ డి లెవెల్స్ అనేవి చూస్తూ ఉంటాము. ఇది కంప్లీట్గా విటమిన్ డి టెస్ట్ యొక్క వివరాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.